హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే అనమాట, మహారాష్ట్ర బేస్డ్. ఇదైతే మనకి 2522 అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈ రోజు అయితే స్టార్ట్ అవుతున్నది, 15th December 2022. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 15 January 2023 అనమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ RRC CR AA 2023 అనమాట. 14 December అయితే ఇది రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి టోటల్గా 2422 వేకెన్సీస్ అయితే 2422 అనమాట స్లాట్స్ అవైలబుల్ ఫ్రెండ్స్. ఇదైతే మనకి 1 year అప్రెంటిస్ ప్రోగ్రామ్ అనమాట. మనకి ముంబై క్లస్టర్లో 1659 అయితే ఉన్నాయి, ఇంకా భుసావల్ క్లస్టర్లో 418, ఇంకా పూణే 152, ఇంకా నాగపూర్ 114 అండ్ సోలాపూర్ క్లస్టర్లో అయితే 79 అయితే ఉన్నాయి. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 15 December 2022 అయితే మనకి 15 నుంచి 24 అంటే 15 to 24 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఉండాలి. ఇంకా మనకి ఇక్కడ 2 dates అయితే ఇచ్చారు ఫర్ యూఆర్ SC ST అండ్ OBC వాళ్ళ కోసం అనమాట. ఈ బోత్ డేట్స్ కలుపుకొని ఇంక్లూజివ్ ఎవరైతే ఈ డేట్స్ మధ్య బోర్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 15 December 1998, 15 December 2007. అలాగే ఇక్కడ SC క్యాండిడేట్స్కి సంబంధించి 15 December 1993, 15 December 2007. అలాగే STకి సంబంధించి 15 December 1993 to 15 December 2007 అనమాట. SC STకి సేమ్ అనమాట. ఇంకా OBCకి సంబంధించి 15 December 1995 to 15 December 2007. ఈ వీటి మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th class అండర్ 10+2 స్ట్రీమ్లో అయితే చదువుకొని 50% మార్క్స్తో 10th class ఉండాలి. దాంతోపాటు మనకి NCVT లేదా SCVT నుంచి అయితే ఆ ట్రేడ్లో అయితే మనకి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ITE సర్టిఫికేట్ అయితే ఉండాలి. మనం ఏ ట్రేడ్కి అప్లై చేస్తుంటే ఆ ట్రేడ్ అనమాట. మనం ఈ క్లస్టర్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ దానికి సంబంధించినటువంటి ట్రేడ్స్ అన్నీ వస్తాయి. లేదంటే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అయితే ట్రేడ్స్ ఇచ్చారు, ఇలాగా ఎలక్ట్రీషియన్, వెల్డర్, అలాగా ఇక్కడ మనకి క్లస్టర్ వైజ్ అయితే ఉన్నాయి డీటెయిల్స్, అవి అయితే ఈ నోటిఫికేషన్లో అయితే ఉన్నాయి. ఇంకా ఫీజు వచ్చేసరికి 100 rupees అయితే పే చేయాలి ఆన్లైన్లో. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ అగ్రిగేట్ టోటల్గా వచ్చినటువంటి మొత్తం మార్క్స్ 10th and ITE బేస్డ్గా అయితే ఈ సెలక్షన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనం ఫోటో, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవైతే అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట, అఫీషియల్ లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ యాక్ట్ అప్రెంటిసెస్ ఇన్ రైల్వేస్ అండ్ సెంట్రల్ రైల్వే 2023 సంబంధించి. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్లీజ్ సెలెక్ట్ ద స్టేట్ యూ బిలాంగ్స్ టు, అంటే మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అందరూ తెలంగాణ. అలాగా నెక్స్ట్ ఇక్కడ ఇలాగైతే వస్తుంది ఆధార్ కార్డ్ నెంబరు, లేదంటే కనుక ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఆధార్, నేను అప్లై చేసాను రాలేదనుకుంటే ఇది తీసుకోవాలి. మీకు ఆధార్ కార్డు ఉంటే కనుక నెంబర్ ఇదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ 12 digit అయితే ఎంటర్ చేయాలి. ఇంకా మీ యొక్క ఫుల్ నేమ్కి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి యాజ్ పర్ 10th class ప్రకారం. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ లేదంటే కనుక హస్బెండ్స్ నేమ్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. అలాగే జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ జెండర్లో OBCని SC ST ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఈమెయిల్ ID ఇక్కడైతే ఇవ్వాలి. వ్యాలిడిటీ యాక్టివ్గా ఉన్నది. ఇంకా 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఈ క్యాలెండర్ నుంచి ఫస్ట్ ఇయర్, మంత్, డే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏజ్ యాజ్ ఆన్ 15 December 2022కి ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇయర్స్, మంత్స్, డేట్స్. అలాగే మీరు కనుక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎస్ అయితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ అయితే ఇవ్వాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎస్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నో పెడితే కనుక అవసరం లేదు. ఇంకా ITI పాస్ ట్రేడ్, మీరు ఏ ITI ట్రేడ్లో అయితే పాస్ అయ్యారో, సపోజ్ ఫిట్టర్, అది కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ కింద ఇలాగైతే వస్తుంది అప్లికేషన్ ఫర్ ట్రేడ్. మీరు దానికి పెట్టగలరు కాబట్టి ఆ ట్రేడ్ కోసం మనకి ఎలాగైతే వస్తుంది. మనం ఇక్కడ నెక్స్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇలా అయితే వచ్చాయి. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని. డిక్లరేషన్ టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ రిజిస్టర్ అయితే చేయాలి. రిజిస్టర్ అంటే మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ రిజిస్టర్ యువర్ రిజిస్ట్రేషన్ ID అండ్ పాస్వర్డ్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ID అండ్ OTP సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. మన మొబైల్ నెంబర్కి OTP వచ్చింది. ఈమెయిల్కి అయితే డీటెయిల్స్ అయితే వచ్చాయి, రిజిస్ట్రేషన్ నెంబర్. దాంతో అయితే మనం ఈ లాగిన్ అయితే ఇవ్వాలి. ఇలాగా ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చింది. ఇక రిజిస్ట్రేషన్ ID, పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే ఇవ్వాలి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్ అనమాట. ఈ మొబైల్ నెంబర్కి అయితే వెరిఫై కోడ్ అయితే వచ్చి మీరు ఎంటర్ చేసాం. ఇది కనుక రాంగ్ అయితే కనుక ఇక్కడ మనకు ఈ చెక్ బాక్స్ కనుక టిక్ ఆన్ చేస్తే మనకి నెంబర్ అయితే ఇవ్వచ్చు. తర్వాత మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ రాకపోతే కనుక రీసెండ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం వెరిఫై చేసుకున్నాం. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం న్యూ పాస్వర్డ్ మనకు కావాల్సింది అయితే ఇక్కడ మనం సెట్ చేసుకుని అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చాము. మనం రీసెట్ చేసుకున్న పాస్వర్డ్తో అయితే లాగిన్ అయితే అవుతున్నాము. లాగిన్ అన్నాము, ఇలా అయితే వచ్చింది. ఇక్కడ మనకి చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు, లాగౌట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి డీటెయిల్స్ అయితే వచ్చాయి. కింద మన అప్లికేషన్ ఫామ్ అని ఉంది. అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ అయితే చేయాలి. క్లస్టర్ ఫర్ అప్లై అనమాట. మీరు ఏ క్లస్టర్కి అప్లై చేస్తారు, ఇందాక మనం చెప్పాం కదా నాగపూర్, పూణే అవన్నీ ఇవైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ముంబైలో ఎక్కువ ఉన్నాయి, పూణే, సోలాపూర్. ఇదైతే మనకి ఏదైతే మనకి కావాలో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లస్టర్లో ఉన్నటువంటి క్యారేజెస్ అంటే యూనిట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మన టోటల్గా అన్నీ కావాలనుకుంటే మనం ప్రిఫరెన్సెస్ ఇలాగ చేసుకుని అన్నీ వస్తాయి. మరి ఇటువైపు రావాలంటే ఇలాగ నచ్చు, లేకపోతే 1 by 1 అయితే మనం ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ అనమాట. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితేనా ఇలా అయితే వచ్చింది. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ ప్లీజ్ నోట్ క్యాండిడేట్ షాల్ ఎంటర్ their marks with respect to all the subjects for standard 10th examination in which she appeared and marks has been awarded. Do not follow criteria such as best of 4 or best of 5. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. మన 10th స్టాండర్డ్లో వచ్చినటువంటి అన్ని సబ్జెక్ట్స్కి మనం సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అయితే ఇవ్వమంటున్నారు. అలాగే మనకి బెస్ట్ 4, 5 అలా సెలెక్ట్ చేసుకుని ఇవ్వడం కాదు, అన్నీ అయితే ఇవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ మనం కిందకి వచ్చాము. కిందకి వస్తే మనకి బోర్డు ఎగ్జామ్ అథారిటీ అనమాట. ఇక్కడ ఆంధ్ర బోర్డు, కేరళ బోర్డు, సిబిఎస్ఈ, అదర్ అయితే తీసుకోవాలి. ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఇదే బోర్డు ఎగ్జామ్ అథారిటీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. సపోజ్ టీఎస్ బీడీ అలాగే మీకు ఏదైతే అప్లికబుల్ అదైతే ఇక్కడ ఎగ్జామ్ బోర్డు 10th క్లాస్లో అయితే ఉంటుంది. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సిబిఎస్ఈ అయితే అదర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనమాట, అంటే నేమ్ ఆఫ్ ద స్కూల్, మీ యొక్క స్కూల్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ చదివారు 10th క్లాస్. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు 10th క్లాస్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్ షీట్ నెంబర్ అనమాట. ఈ నెంబర్ ఇదైతే మెన్షన్ చేయాలి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని టోటల్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ సపోజ్ 100కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇలాగా. యాడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ అయితే తీసుకొని ఇక్కడ నెక్స్ట్ సపోజ్ హిందీ తీసుకొని ఇక్కడ మీరు టోటల్ 100 మార్క్స్కి 75 ఇలాగైతే మనం అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ అయితే మనం ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ మనకి టోటల్ మార్క్స్ పర్సంటేజ్ ఆటోమేటిక్ అయితే వస్తుంది. ఇంకా అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. డోర్ నెంబర్తో సహా ఫ్లాట్ నెంబర్, ఇంకా పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సిటీ, డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఐటీఐ, ఇఫ్ యూ హ్యావ్ పాస్డ్ ఐటీఐ ఇన్ ఎనీ ట్రేడ్ అదర్ దాన్ మెన్షన్ ఇన్ ద బిలో డ్రాప్ డౌన్ లిస్ట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. మనం దేనికైతే అప్లై చేసాం, ఫిట్టర్కి అప్లై చేసామో అదే క్వాలిఫికేషన్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. అది కాకుండా మనం వేరేది కనుక చదివి ఉంటే మనం ఎలిజిబుల్ అవుతామని ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. మనం ఫిట్టర్ ఐటీ ఎప్పుడు పాస్ అయ్యాము ఇదైతే ఇక్కడ అడుగుతున్నారు. సపోజ్ 2018 అలాగా మీరు ఎప్పుడు పాస్ అయితే ఐటీఐ అప్పుడు అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్ అనమాట. ఐటీఐ పాస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, మీరు ఎక్కడ ఐటీఐ చదివారో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అంటే మనకి ఎస్సీబీటీనా లేకపోతే ఎన్సీబీటీనా అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ మార్క్స్, టోటల్ మార్క్స్కి మీకు సపోజ్ 1000 మార్క్స్కి టోటల్ మార్క్స్ ఇన్ ఐటీఐ మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. మ్యాక్సిమం మార్క్స్ అనమాట. సపోజ్ 1000 మీకు 800 వస్తే కనుక ఇక్కడ 800 అయితే మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మనకి పర్సంటేజ్ ఆటోమేటిక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అయితే ఇలా చేసుకోవాలి.
సెలెక్ట్ చేసుకుని మన ఫోటో ఎక్కడ ఉందో అదైతే సెలెక్ట్ చేసుకుని ఫోటో ఇక్కడికి వస్తుంది. ఇలా నెక్స్ట్ ఇక్కడ ఫోటో అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. అలాగే సెలెక్ట్ అని సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ అంటే అప్లోడ్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ 10th క్లాస్ మెట్రికులేషన్ ఏదైతే ఉందో అదైతే మన ఫైల్ అప్లోడ్ అయితే చేయాలి. స్కాన్ కాపీ అనమాట. ఇక్కడ ఒరిజినల్ స్కాన్ చేసి ఇదైతే అప్లోడ్ చేయాలి. ఇది ఇలాగ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అంటే అప్లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ మనం ఐ సర్టిఫికేట్ అప్లోడెడ్ సర్టిఫికేట్ ఈజ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్లోనే ఉన్నదని చెప్పేసి ఇది అనమాట. హిందీ ఇంగ్లీష్లో ఆ సర్టిఫికేట్ ఉన్నదంటే ఎస్ అనమాట, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఆటోమేటిక్గా ఇది ఎస్ అయితే ఉన్నది, మనం ఏం మార్చిన అవసరం లేదు. ఇంగ్లీష్లో హిందీలో ఉంటే కనుక ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కోసం కూడా 10th క్లాస్ ఇదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ప్లీజ్ సెలెక్ట్ ద ఒరిజినల్ స్కాన్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ ఆర్ మార్క్ షీట్ ఆఫ్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, లేదంటే కనుక 10th క్లాస్ ఇదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇదైతే నెక్స్ట్ ఇక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ మార్క్ షీట్ అనమాట. ఐటీఏ మార్క్ షీట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా సర్టిఫికేట్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీకి సంబంధించిన సర్టిఫికేట్ ఇదైతే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే అవుతున్నది. కిందకి వచ్చేయాలి మనం. ఇలాగ కిందకి వస్తే కనుక ఇక్కడ ఇవైతే టిక్ ఆన్ చేయాలి. డిక్లరేషన్ అనమాట. ఈ 4 I wish to appear for the apprentice under the Act reference RRCS notification. I certify that the information given in online is documents uploaded is కరెక్ట్గా నేను అప్లోడ్ చేశాను. అలాగే I am aware that in case any information is found false, incorrect, my candidate shall be liable to reject. ఇవైతే టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ చేస్తే యువర్ అప్లికేషన్ ఫామ్ ఈస్ నౌ కంప్లీట్ అని వచ్చింది. మేక్ పేమెంట్ అని వచ్చింది. వెరిఫై పేమెంట్, మన మేక్ పేమెంట్ అంటే ఫీజు అయితే పే చేయొచ్చు. ఇలా మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లేదంటే కనుక అదర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కోసం రూపే కార్డ్ ఇది తీసుకోవాలి. ఇలాగ మనం దీని మీద క్లిక్ చేస్తే ఇలా కార్డ్ డీటెయిల్స్ అయితే మనం మెన్షన్ చేస్తే పేమెంట్ అయితే ఫీజ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం లాగిన్ అయిపోయి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్సీ సెంట్రల్ రైల్వే సంబంధించి 2422 స్లాట్స్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.